వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటూ ఉంటాం. అది నిజంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా మెగాస్టార్ వర్సెస్ బాలయ్య మధ్య ఇటువంటి ఒక వార్త ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి సినిమా ఏంది? అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏదో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక వామ్మో! నిజంగానే బాలయ్య ఈ పని చేశాడా? అనే విధంగా చాలామంది ప్రజల్లో ఒక సందేహం అయితే వస్తుంది. చిరంజీవి మీద ఉన్నటువంటి కోపం కారణంగానే ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడా? ప్రస్తుతం ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిందే. బాలయ్య, చిరు మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అసెంబ్లీలో బాలయ్య చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చిరంజీవి అభిమానులు వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం మెగాస్టార్ ఫ్యామిలీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఇది ఒక కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుండి కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత ఎక్కువయ్యాయని ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో చాలా బలంగానే వినిపిస్తూ ఉంది. ఇలాంటి సెన్సిటివ్ మూడ్‌లోనే బాలయ్య చేసినటువంటి ఒక డెసిషన్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు కూడా దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ డెసిషన్ ఏంటి? సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరటాల శివ పేరు వినగానే ఆ రేంజ్ ఆఫ్ హంగామా, అరుపులు, కేకలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆయన సినిమా స్టైల్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉండేది. అయితే 'ఆచార్య' సినిమా తర్వాత కూడా ఆ క్రేజ్ రేంజ్ పూర్తిగా కొంత పడిపోయిందని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా కూడా ఆ సినిమా లేదని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కొరటాల శివ మీద కొంత నెగెటివ్ బలంగా నడిచింది. నెగెటివ్‌గా ఉండడం జరిగింది. కానీ అప్పుడు ఆయన మళ్ళీ తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసం 'దేవర' సినిమాతో బరిలోకి దిగారు. జూనియర్ ఎన్టీఆర్‌తో వస్తున్నటువంటి ఆ సినిమా హిట్ అయితే కొరటాల శివ మళ్ళీ పాత ఫామ్‌లోకి రావచ్చని అభిమానులంతా కూడా ఆశించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మరో న్యూస్ ఏంటంటే 'దేవర 2' పూర్తయిన వెంటనే బాలయ్యతో కొరటాల శివ ఫిక్స్ అయిందట. ఈ వార్త ఇప్పుడు బయటకు రాగానే ఇదంతా చిరు మీద కోపమేనా అన్న ఒక ప్రశ్న మీద ఒక చర్చగా సోషల్ మీడియాలో అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో కొరటాల శివ, చిరంజీవి గారి కలయికలో వచ్చినటువంటి 'ఆచార్య' సినిమా ఏదైతే ఉందో అది కొంత అంటే విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఫెయిల్యూర్‌తో చిరంజీవి, కొరటాల శివ మధ్య గ్యాప్ వచ్చిందని, దాంతో చిరంజీవి మళ్ళీ ఆయనతో పని చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదని ఒక టాక్ అయితే వినిపించింది. అందులో ఎంత వాస్తవం ఉందో ఏమో తెలీదు గానీ ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇలాంటి టైంలోనే బాలయ్య కొరటాల శివకు ఛాన్స్ ఇవ్వడం, అది కూడా చిరంజీవి మీద మాటల యుద్ధం ముదురుతున్నటువంటి సమయంలోనే ఇవ్వడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అన్న సామెత ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా దీనికి సూట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది నిజమా? లేక కేవలం రూమర్స్ మాత్రమే అన్నది ఇంకా అక్కడ క్లియర్‌గా కాలేదు. కొంతమంది బాలయ్య అభిమానులు మాత్రం మా బాలయ్య ఎప్పుడు వ్యక్తిగత కోపంతోనే సినిమాలకు ఫిక్స్ చేసుకునేవారు కారు. ఆయనకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు అంతే అంటున్నారు బాలకృష్ణ అభిమానులు మాత్రం. మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మీద కోపం కారణంగానే బాలకృష్ణ ఈ డెసిషన్ తీసుకున్నారంటూ కూడా చాలా ఘాటుగానే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత? ఊహాగానం ఎంత అనేది దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అంటే ఏదో ఒక సందర్భంలో దీని గురించి బయటకొస్తే ఈ వార్తకు సంబంధించి అటు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు, లేదా బాలకృష్ణ గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియాలి. నిజంగా ఇక్కడ కొరటాల శివకు నిజంగా ఇచ్చారా లేదా అనేది కూడా అది క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య మాత్రం కొత్త రకం చర్చ ఒక సంచలనం సృష్టిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.